మష్రూమ్ కర్రీ చూసారా ఎలా ఉందో? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది కదా. నార్మల్గా మన ప్యాకెట్స్లో అయితే వేరేలాగా బుట్టలా దొరుకుతుంది, కానీ ఇక్కడ మాత్రం చూసారా 2 రకాలుగా పెట్టారనమాట. ఈవిడ రేటెడ్ ఇదే మాత్రం పై డొక్క మీద ఉన్నది ఒక్క వాట 200 అని చెప్తే కిందనైతే 2 కలిపి 150కి ఇచ్చిస్తానంది. ఎందుకని అడిగితే ఒకటే మాట అంది, ఇవి బాగా ఇష్టపడతారు తినడానికని. మనం ఎంత ఇష్టపడి తీసుకుంటే ఎంతలాగా తీసుకుంటే దాని రేట్ అంతలా పెరుగుతుంది కదా. సో ఆ మష్రూమ్ కర్రీ మీ ఏరియాలో ఎంత ఉంటుందో వీళ్ళైతే కామెంట్ అయితే చేయండి. సో నేను వచ్చేసింది శ్రీకూర్మం టెంపుల్ ఏరియా, టెంపుల్ అనమాట. ఇది హోల్ ఇండియాకే శ్రీకూర్మం అంటే కూర్మావతారం అనమాట. సెకండ్ అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఓన్లీ 1 టెంపుల్ మాత్రమే ఉంది. ఇంకా ఇండియాకి 1 టెంపుల్ అయినప్పటికి కూడాను ఇదైతే అంతగా డెవలప్ అయితే అవ్వలేదు. మంచి పిలిగ్రిమ్ ఏరియాగా ఒక టూరిజం స్పాట్ లాగా ఇది డెవలప్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మనకి టార్టైస్ ఇది చాలానే ఉంటాయండి. ఇంకొచ్చేసి మనకి గాడ్ కూడాను, దేవుడు ప్రతిమ కూడాను వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ కాదు, రెగ్యులర్ కాదు. ఇంకా మనకి 2 గజ స్తంభాలు అయితే ఉంటాయన్నమాట. కొంచెం స్పెషల్ గా ఉంటుంది. ఇక్కడ విగ్రహం కూడాను 3 భాగాలుగా ఉంటుంది అనమాట. 3 స్టోన్స్ ఉంటాయి. పెద్దది బాడీ అయితే టార్టైస్ బాడీ అయితే, ఇంకా చిన్నది కొంచెం చిన్నగా ఉన్నది హెడ్ అవుతుంది. ఇంకోటి కాయిల్ లా రౌండ్ గా ఉంటుంది అనమాట. అది సుదర్శన చక్రం అని అంటారు. ఈ టెంపుల్ గురించి ఇంకా తెలుసుకోవాలనిపిస్తే ఒక కామెంట్ అయితే చేయండి, తప్పకుండా వీడియో చేసి పెడతాను. వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.